వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కురవి మండలం కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర చెత్త తొలగిస్తుండగా కరెంటు షాక్ తగిలి దినసరి కూలి లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచాడు. రోజు మాదిరిగానే పరిసరాలను శుభ్రం చేస్తుండగా ట్రాన్స్ఫార్మర్లో కరెంటు సప్లై అయింది. దీంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ట్రాన్స్ఫార్మర్కు సరైన కంచె లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ డెడ్ బాడీతో వరంగల్ ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ నుండి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి వరంగల్ జిల్లాలో కరెంటు కష్టాలనేవి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు జిల్లాలో 17 మంది మృత్యువాత పడ్డారు. పండుగ పూట ఎవరైతే బాణతెంకన్నా ఉన్నాడో చేను దగ్గరికి వెళ్లిన నేపథ్యంలో కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే చనిపోయాడు. బంధువులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ మృతదేహంతో అయ్యగారిపల్లి వద్ద సబ్సిడీ ముట్టడించారు. దాదాపు 3 గంటల పాటు రాస్తారోకో చేసినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎట్టి పరిస్థితులు కూడా కేవలం నిర్లక్ష్యం వల్ల అర్ధరాత్రి పూట కరెంటు ఇవ్వడం వల్ల మాత్రమే ఇతను చనిపోయడంతో గ్రామస్తులు కూడా అధికారులపై ఆగ్రహం చేసినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు. మొత్తానికి మృతదేహాన్ని ఇంటికి వెళ్ళేసి దహనం చేసుకున్నారు. మొత్తానికి రైతన్నల పాట ఏదైతే రాత్రి 2 గంటల సమయంలో కరెంట్ ఇవ్వడం అనేది ఇప్పటికీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా 7 మృత్యువాత పడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కరెంటు ఏ సమయంలో ఇస్తారో స్పష్టంగా చెప్పాలని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది రైతన్నలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. నాగరాజు, థ్యాంక్ యూ శ్రీధర్, అప్డేట్స్ అందించినందుకు.